ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గుజరాత్ పై గోల్డెన్ ఛాన్స్ దొరికింది. కానీ అది సద్వినియోగం చేసుకోవడంలో కేకేఆర్ విఫలమైంది. ఆరంభంలో వికెట్లు పడినా 10 ఓవర్ల తరువాత నుంచి మ్యాచ్ కేకేఆర్ చేతిలోకి వెళ్లిపోయింది. క్రీజులో ఫామ్లో ఉన్న గ్రీన్ ఉన్నాడు. కానీ మిగతా ఏ ప్లేయర్లు కూడా సపోర్ట్ చేయకపోవడంతో భారీ స్కోర్ సాధించలేక నామమాత్రపు పరుగులే పరిమితమయ్యింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్రీన్ పావెల్ పవర్ షోతో 11 ఓవర్స్లో 87 పరుగులు చేసింది. పావెల్ అవుట్ అయిన తర్వాత గ్రీన్ హిట్టింగ్ చేయడంతో 14 ఓవర్స్లోనే 139 పరుగులు బాదేసింది. అంటే 4 ఓవర్స్లో 52 పరుగులు చేసింది. ఇక ఆఖరి 5 ఓవర్స్లో కేకేఆర్ విధ్వంసం సృష్టించింది అనుకుంటే వరుసగా వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. 15 ఓవర్స్కు 148 పరుగులు చేసిన కేకేఆర్ 20 ఓవర్లకు ముగిసే సమయానికి 180 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. అంటే కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖరి 2 ఓవర్స్లో దారుణంగా 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇదే కేకేఆర్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. చివరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ 200కు పైగా స్కోర్ బాదిందంటే పరిస్థితి వేరేలా ఉండేది. చేజింగ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. గిల్ క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒకానొక సమయంలో సెంచరీ చేస్తాడు అనుకున్నప్పటికీ అద్భుతమైన క్యాచ్ పట్టి గిల్ను గ్రీన్ అవుట్ చేశాడు. ఆఖరిలో ఫిలిప్స్, తెవాటియా, షారుఖ్ కలిసి 19.4 ఓవర్స్లో విజయం సాధించారు. ఈ విజయంతో గుజరాత్ 4వ స్థానానికి ఎగబాగితే కేకేఆర్ అట్టడుగు స్థానంలో ఉండిపోయింది.